హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఇంకా ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. నిహారిక ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గాను అలాగే నిర్మాతగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల కమిటీ కుర్రాళ్ళు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే నిర్మాతగా నిహారిక ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ఈ సినిమా పనిలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న నిహారిక ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను చిన్నప్పుడే చిరంజీవి గారి సినిమాలో నటించానని, అయితే అందులో నుంచి నా పాత్రను తొలగించారని ఈమె ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. మరి నిహారిక చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన ఆ సినిమా ఏదో కాదు, అంజీ అంట. ఈ సినిమాలో చిన్నపిల్లలకు పాత్ర కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అలా చిన్నపిల్లల పాత్రలో నిహారిక కూడా నటించారట. కానీ కొన్ని కారణాల వల్ల తన పాత్రను మొత్తం తీసేశారని తెలిపారు. ఇక ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత చిరంజీవి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా ఓ చిన్న పాత్రలో కనిపించిన సంగతి మనకు తెలిసిందే. ఈ పాత్ర ద్వారా పర్వాలేదు అనిపించుకున్నారు. అయితే నిహారిక ఎన్నో వెబ్ సిరీస్లో నటించారు. అలాగే హీరోయిన్గా కూడా పలు సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. యాంకర్గా తన సినీ ప్రయాణం మొదలుపెట్టిన నిహారిక అనంతరం హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక నటిగా ఈమె సక్సెస్ కాకపోవడంతో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే తన వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు. తన భర్తకు విడాకులు ఇచ్చిన నిహారిక తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం నిర్మాతగా నటిగా కొనసాగుతున్నారు. ఇక మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన నిహారిక తదుపరి ఎలాంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ చూసినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యు, బై.